హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ప్రజలకి సేవలు అనేవి అందిస్తున్నాయి. విశాఖపట్నానికి 2 రైళ్లు, తిరుపతికి 1 రైలు, అలాగే బెంగళూరుకి 1 రైలు, నాగ్పూర్ కేంద్రంగా మరొక రైలు అనేది తన ప్రయాణాన్ని తెలంగాణ ప్రాంతాల ప్రజలకి అందిస్తుంది. అయితే త్వరలోనే తెలంగాణ ప్రాంతం నుంచి మరో 2 రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఏ రూట్లలో ఈ రైళ్లు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందో, అలాగే ఎక్కడెక్కడ స్టాప్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుందో మనం చూసుకుంటే, ముందుగా ఇక్కడ హైదరాబాద్ నుంచి పూణే, అలాగే హైదరాబాద్ నుంచి నాందేడు, ఈ 2 ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూణే నుంచి హైదరాబాద్ నుంచి పూణేకి అనేక రకాల రైళ్లు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యంత వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది ప్రజలకి నిత్యం సేవలు అనేది అందిస్తుంది. ఇదే తరహాలో ఈ రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకువస్తే ఈ బండి వయా వికారాబాద్, అలాగే తాండూరు, ఈ ప్రాంతాల మీదుగా పూణే నుంచి ఇటు హైదరాబాద్కి తన సేవల్ని అందిస్తుంది. ఈ రైల్ని సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ డెక్కన్ నుంచి ప్రారంభించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ పూణే మధ్యలో మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వస్తే ఈ స్టాప్లలో ఆగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత వికారాబాద్, అలాగే సేడం, వాడి జంక్షన్, అలాగే కలబుర్గి, షోలాపూర్, ఈ స్టాప్స్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అలాగే నాందేడ్ మధ్యలో అందుబాటులోకి రావచ్చు. అలాగే ఈ బండి నాందేడ్ కాకుండా ఔరంగాబాద్ వరకు కూడా ప్రవేశపెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి నాందేడ్ అనేది హైదరాబాద్ నుంచి పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదు, 270 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ బండిని ఇక్కడ ఔరంగాబాద్ వరకు కూడా ప్రవేశపెట్టినా లేదా నాగర్సోల్ వరకు ప్రవేశపెట్టినా కూడా మనకి 500 కిలోమీటర్ల వరకు తన ప్రయాణాన్ని అందించవచ్చు. ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే మనకి నాందేడు, హైదరాబాద్ ఈ మధ్యలో ఈ బండి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. మైబీ ఔరంగాబాద్ నుంచి కూడా అందుబాటులోకి రావచ్చు, లేదా నాగర్సోల్ నుంచి అందుబాటులోకి రావచ్చు. మనకి ఔరంగాబాద్, నాగర్సోల్ ఈ ప్రాంతాల గుండా ఈ రైలును అందుబాటులోకి తీసుకువస్తే ఇటు షిరిడికి వెళ్లే భక్తులకి ఈ ట్రైన్ చాలా వరకు కన్వీనియంట్గా ఉండనుంది. చూద్దాం, త్వరలోనే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద రైల్వే శాఖ అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేస్తే ఈ రైళ్ల మీద ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది, వీటికి ఎక్కడెక్కడ స్టాప్స్ని ఇస్తే బాగుంటుంది, ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హేవ్ ఎ నైస్ డే.